ఎవరు సీఎం అవుతారు? పక్క ఖచ్చితంగా జగన్ అవుతాడు. ఎందుకు బ్రో? ఆ? ఎందుకు? మా నేనే పథకాలు బాగలేవు, చాలా మంది తిట్టుకుంటా ఉన్నారు. అది ఎవరు రూమర్స్ ఉంటుందేమో. ఎలాంటి అపోజిషన్స్ ఈరోజు మామూలు రిమోట్స్ క్రియేట్ మామూలే కదా, కాబట్టి ఇలానే ఉంటుంది. నాకైతే పక్కా జగన్ వస్తాడనేసి, నేనైతే ఎన్టీఆర్ ఫ్యాను. నాకేమో జగన్ రావాలని అనిపిస్తుంది అంతే. అదే అభివృద్ధి ఎక్కడ చాలా సార్లు జరగలేదు, ఓన్లీ పథకాల్లో మాత్రమే జరిగిందని చాలా మంది విమర్శిస్తున్నారు. వాటిపైన మీ అభిప్రాయం? వెళ్ళి చూసేదా తెలుస్తుంది. చూడకన్నా ఎంతో చెప్పేవాళ్ళు చెప్తుంటారు. మళ్ళా బాగా అభివృద్ధి జరుగుతుంది కదా. దేశంలో ఎక్కడా లేని విధంగా క్యాపిటల్స్ 3 పెట్టారు, మరి దానిపైన? బట్ ఫస్ట్ దానికి ముందు ఉన్న గవర్నమెంట్ అంతా చేసుకుపోయింది కదా, ఇదంతా టోటల్ కవర్ చేసుకుని వచ్చాడు. నెక్స్ట్ టైం జగన్ వస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తాడు అంతా ఏమున్నా. అదే మూడు రాజధానులు పెట్టినప్పుడు ఒకసారి కూడా అభివృద్ధి లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. ఒకటన్నా చేయాలి కదా అని, పెట్టిన దాంట్లో కొంచెం అన్నా చేయాలి కదా అని చెప్పేవాళ్ళకంతా నెక్స్ట్ రిపీట్ చేస్తాడు 100%. ఏ నమ్మకంతో వస్తాడని అనుకుంటున్నారు జగన్? మళ్ళీ నేను చెప్పాను కదా, వచ్చినాక చెప్తాను మీకు కదా. మీకు క్లారిటీ ఉంటుంది కదా దీనికోసం. జనాలకి మంచి చేశాడు కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం అంతే. అందులో మంచిలో ఏం మంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఆంధ్ర కూడా కాదు, కర్ణాటక. ఎలా అంటే అతను చేసింది కాబట్టి, మంచి పని చేశాడు కాబట్టి, అక్కడ ఉన్న రిలేషన్ వాళ్ళు చెప్పారు కాబట్టి మాకు తెలుసు అంతే, కాబట్టి నేను చెప్తున్నాను అంతే. మరి టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నారు కదా, వాళ్ళు ఓడిపోయే ఛాన్స్ లేదా జగన్? లేదు బ్రో, 2 పార్టీలు కదా, 10 పార్టీలు వచ్చినా కూడా ఎవరు ఏం చేసేకేయలే. ఇప్పుడే చెప్తున్నా అంతే. ఎవరు ఒకరి బాగా కమెంట్ అవసరంలే, జగన్ వస్తుడు అంతే.